ఇక్కడ వెహికల్స్ అయితే ఎంత కంజెస్టెడ్గా పార్క్ చేశారో చూడండి. రోడ్డు మీదే పార్క్ చేసేసారు. కనీసం వెహికల్స్ ఎలా వెళ్తాయి కూడా వాళ్ళకి అవసరం లేదు.
అమీర్పేట కనకదుర్గమ్మ టెంపుల్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం సత్యం థియేటర్, ఇప్పుడు AAA థియేటర్కి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే లైఫ్ స్టైల్ బేగంపేట మెట్రో స్టేషన్. ఈ రోడ్ వచ్చేసి ఆపోజిట్ వెల్నెస్ హాస్పిటల్. హోటల్ మ్యారీగోల్డ్ అమీర్పేట్. ముందర వస్తున్న చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే పంజాగుట్ట చౌరస్తాకి వెళ్తాము. అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్, సోమాజిగూడ రోడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. లెఫ్ట్ తీసుకుంటే బేగంపేట, సికింద్రాబాద్, సంగీత్ చౌరస్తా మెయిన్ రోడ్, ఈ రోడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి లైఫ్ స్టైల్ సెంటర్ అంటారు అన్నమాట. ఇది ఆపోజిట్లో మనకి లైఫ్ స్టైల్ అయితే మనకి చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది లైఫ్ స్టైల్. మంచి షాపింగ్ మాల్. ఇక్కడ అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు అయితే మనకి దొరుకుతాయి. అన్ని రకాల షాపింగ్లు అక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి బేగంపేట మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ దిగితే కింద బేగంపేట రైల్వే స్టేషన్ ఉంటుంది. అట్లాగే MMTS ట్రైన్స్ కూడా మనం క్యాచ్ చేయొచ్చు. ఇది బేగంపేట రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్. స్ట్రైట్గా కనిపిస్తున్నది HPS, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ద ఫేమస్ పబ్లిక్ స్కూల్. ఆపోజిట్లో ఉన్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇది బేగంపేట సికింద్రాబాద్ మెయిన్ రోడ్. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం ఫస్ట్ సికింద్రాబాద్, తర్వాత సంగీత్ చౌరస్తా, అక్కడి నుంచి తార్నాక, ఉప్పల్, LB నగర్ వరకు కూడా ఈ రోడ్లో మనం ట్రావెల్ చేయొచ్చు.
ఇది బేగంపేట ప్రకాష్ నగర్, బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ అయితే మనం ఇప్పుడు ముందొస్తుంది. బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ ఆనుకునే పక్కనే షాపర్ స్టాప్ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది. అట్లాగే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ క్లోజ్ చేయాలంటే ఈ మెట్రో స్టేషన్లో దిగి పక్కనే ఉన్న బ్యాంకులోకి వెళ్ళి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. కార్ లోన్లు, పర్సనల్ లోన్లు ఏవైనా కానీ. ఇప్పుడు మనం బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇదే ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ కూడా అంటారు. జనరల్గా ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళకంటే కింద నుంచి వెళ్తేనే త్వరగా వెళ్తాం. ఎప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ ఎప్పుడే రష్గా ఉంటుంది, కింద ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ ఫాస్ట్గా పాస్ ఆన్ అవుతుంది. జనరల్గా నేను ఎప్పుడు కూడా కింద నుంచే వెళ్ళిపోతూ ఉంటాను. ఫ్లైఓవర్ చాలా తక్కువ సార్లు మాత్రమే ఫ్లైఓవర్లో నేను వెళ్తూ ఉంటాను. చూడండి, ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు కూడా ఇదే విధంగా స్లోలీ రన్ అవుతూ ఉంటుంది. అపోజిట్లో మనం చూడొచ్చు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. కొత్తగా కట్టారు రీసెంట్గా, సుమారుగా ఒక 1 year అవుతుందేమో. కిమ్స్ అండ్ సన్షైన్ ఇద్దరు కలిపి కట్టినట్టున్నారు, పార్ట్నర్షిప్. ఇది బేగంపేట పాత ఫ్లైఓవర్, బేగంపేట పాత ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ అయితే దిగేసాము. ఇంకా వచ్చే చౌరస్తా రసూల్పురా చౌరస్తా. రసూల్పురా చౌరస్తాలోనే శ్రీ స్వామినారాయణ మందిర్, రసూల్పురా చౌరస్తా దగ్గరలోనే ఉంది. రసూల్పురా చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే మినిస్టర్ రోడ్ వెళ్తాం. మినిస్టర్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే బాగా బిజీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇది రసూల్పురా మెట్రో స్టేషన్. ముందొస్తున్నది రసూల్పురా చౌరస్తా. ఈ రసూల్పురా చౌరస్తా ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్లోకి ట్యాంక్ బండ్ ఎక్కొచ్చు. నెక్లెస్ రోడ్లోకి వెళ్ళొచ్చు, ట్యాంక్ బండ్ ఎక్కొచ్చు. అట్లాగే రాణిగంజ్ చౌరస్తా కూడా ఈ మినిస్టర్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. पौराणिकीयं प्रदेति महितं प्रेक्षणं कैटबारे शक्तिर्यस्त्रेषु दंष्ट्रा नखपरशुमुखव्यापिनी तद्विभूत्यां कर्तुं यत्तत्त्वबोधो न निशितमदिविनारदाद्यै च चक्यः दैवीं वो मानुषीं च क्षिपतु सौपदं दुस्तरामस्त्रराजः दंष्ट्राकान्त्या कठारे कपटिकटधनो कैटबारे रदस्तात् ऊर्ध्वं हासेन विद्धे नरहरिवपुषो मण्डले
सवीये प्राक् प्रत्यक् सान्द्र सान्द्रच्च विभर्भरिते योऽग्नि विद्योतमाना दैते योत्पातशंसी रविरवरहय अस्त्रराजोरुजुम्बः शञ्चन्त्यन्मेषमिच्छोषितपरमहसा भास्वते कैटबारे इन्द्ये सन्ध्येव नक्तञ्चरविलयकरीय जगद्वन्दनीय बन्धुकच्चाय बन्धुच्च विघटितगणच्छेदमेधस्वनीसा राधाङ्गी रश्मिभङ्गी प्रणुदतु भवतां प्रत्यहोस्तानमेनः. ఇప్పుడు నేను పాడిన శ్లోకాలు సుదర్శన శతకంలోని శ్లోకాలు. జనరల్గా నేను కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాలనే పఠించుకుంటూ మననం చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఎంతో శుభప్రదం, మంచిది, చాలా మంచి జరుగుతుంది. వీలైతే మీరు ట్రై చేయండి. ఇక్కడి నుంచి యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ మన రైట్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ అయితే మనం చూడవచ్చు. ఆయుర్వేదిక హాస్పిటల్, హోమియోపతి హాస్పిటల్ అనమాట, హోమియో కేర్ ఇంటర్నేషనల్. వరల్డ్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ హోమియో కేర్. ఇది పాటిగడ్డ పైగా ప్యాలెస్కి వెళ్ళే రోడ్డు. పైగా ప్యాలెస్ నైజాముల కాలంలో ఇక్కడ పైగా ప్యాలెస్ అనేది నిర్మించడం జరిగింది. ఆ ప్యాలెస్ ఇప్పటికీ ఉంది. అయితే ఆ ప్యాలెస్లో ఇప్పుడు ఫంక్షన్స్ అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఫంక్షన్స్కి వాటికి రెంట్లకి ఇస్తారనమాట. పైగా ప్యాలెస్ చాలా బాగుంటుంది. పైగా ప్యాలెస్, పైగా క్యాస్టిల్, పైగా ప్యాలెస్ అనే రెండు అద్భుతమైన బిల్డింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది పైగా ప్యాలెస్ రోడ్డు, పాటిగడ్డ. నాయన ఇక్కడ మనం చూడొచ్చు రైట్ సైడ్లో పైగా ప్యాలెస్. రైట్ సైడ్లో పైగా క్యాస్టిల్. చిన్న ఫంక్షన్స్ అయితే పైగా క్యాస్టిల్లో చేస్తారు. పెద్ద ఫంక్షన్స్ అయితే పైగా ప్యాలెస్లో చేస్తారు. ఇప్పుడు నేను పైగా ప్యాలెస్ ఈ పాటిగడ్డ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వర్క్, ఈ కార్కి ఎలక్ట్రికల్ వర్క్ చేయించడానికి అయితే వెళ్తున్నాను. షౌకత్ బాయ్ అని ఈ లోపల ఉంటాడు అనమాట. ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ, కారుకు సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా నేను ఇక్కడే చేపిస్తాను. హెడ్లైట్స్ రాకపోయినా, హార్న్స్ రాకపోయినా, సైడ్ మిర్రర్స్ పనిచేయకపోయినా, ఆల్ ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని పనులు కూడా నేను ఇక్కడే చేపిస్తాను. ఇదే ఆ షాప్.